అసలు ఏమీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నేను రక్షణ తీసేసుకున్నాను. అంటే నాకు పాపముల గురించి నా పశ్చాత్తాపం వచ్చింది, స్థిర మనసు వచ్చింది, రక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత ఎలా నడుచుకోవాలో తెలియదు. అప్పుడు దైవజనుడు నన్ను ఒక స్వార్థకు తీసుకెళ్ళిపోయాడు. రోడ్ల మీద తిప్పుతా ఆయనతో పాటు కలిపి పక్కన స్వార్థ ఎట్లా చెప్పి నేర్పించి ఒకరోజు ఏం చేశాడంటే మైక్ నాకు ఇచ్చి నువ్వు కూడా స్వార్థ చెప్పాను. ప్రియులారా, నాకేమీ తెలియదు, కానీ నేను అన్నా నాకేం తెలియదు కదా, ఏం కాదు దేవుడు ఆడుకుంటాడు చెప్పేసి. నేను మొట్టమొదట స్వార్థ ఎక్కడ ప్రకటించాను తెలుసా? ఏలూరులో ఒక మామూలు ప్రదేశంలో ఉన్నటువంటి రోడ్డు మీద నాకు మొట్టమొదటి స్వార్థ చెప్పే అవకాశం దొరుకుతూ వచ్చింది. అప్పుడు నేను ప్రభా నాకు ఎట్లా సాధ్యమవుతుందయ్యా, ఒక్కొక్కటి నేర్పించాడు ప్రభు. ఒక్కొక్కటి నేర్పుకుంటూ వచ్చాడు. గమనిస్తే పిల్లారా, 99లో మారు మనసు పొందితే 2000 సంవత్సరాలు నేను బాప్తిజం తీసుకుంటే 2000 సంవత్సరాంతంలోకే నేను వాక్యం చెప్పడం ప్రారంభించాను. ఆ రీతిగా దేవుడు నన్ను బలపరుచుకుంటూ వచ్చాడు. ఆత్మ సంబంధంగా చూస్తే ప్రియులారా, ఎంత ఆత్మీయ అనుభవం అంటే నాకు ఏ జాబ్కి వెళ్ళినా నచ్చేది కాదు. ఎంత మంచి జాబ్ ఇచ్చినా నేనేమనుకునేవాడిని, ఈ జాబులోంచి ఎప్పుడెప్పుడు ఉద్యోగం మానేసి, అంటే ఉద్యోగం అంటే ఎప్పుడు టైం అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి మందిరంలోకి వెళ్ళాలి, ఎక్కడ కోడికలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్దాం, ఇదే ఆశ ఉండేది ఎప్పుడు. ఇలాంటి ఆశలో నేను బ్రతుకుతూ వచ్చాను దేవుని బిడ్డలారా. అందుకని నేను ఏం చేసేవాడిని తెలుసా? వీలైనంత వరకు డ్యూటీలు ఎగ్గొట్టేసి ఎక్కువగా దేవుని వాక్యానికి మందిరానికి వెళ్తుండేవాడు. అలా వెళ్తుంటే నా మీద నా తోటి ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చేవాడు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ జాబులు పోయినాయి. 1-2 జాబులు అలా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ జాబ్ పోతే ఇంకో జాబు ఏంటంట, దేవుడు ఇవ్వకపోతాడా? జాబ్ పోతే ఏంటి పెద్ద, కనుక జాబ్ మానేసి ఇంకో జాబు, వెంటనే జాబ్ వచ్చేది. అదే దేవుడు మహాకృప. 10 రోజులు గ్యాప్ వచ్చాను, మళ్ళీ జాబు. అట్లాగా దేవుడు ఎన్నో రకాలుగా జాబులు చేస్తూ వచ్చాను. ప్రియులారా, ఆ తర్వాత నాకు ఎక్కడ సాటిస్ఫై కాని పరిస్థితుల్లో నేను అప్పట్లో MBA చేస్తున్నప్పుడు దామపల్లిలో ఉంటుండేవాడిని. ఆ తర్వాత ప్రియులారా, అక్కడి నుంచి నేను బెంగళూరు వెళ్ళిపోయాను. బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రయత్నాలు చేశాను. జాబ్లో కూడా చాలా జాబ్స్లో సాటిస్ఫై అయ్యేది కాదు. మంచి జాబ్ కోసం ప్రయత్నం చేసిన చివరికి నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. హైదరాబాద్లో GMR ప్రాజెక్ట్లో జాబ్ చేస్తూ వచ్చాను. అక్కడ నుంచి ప్రభు అక్కడ తృప్తి లేదు. అక్కడ ఎట్లుండే తెలుసా? వెళ్ళేటప్పుడు AC బస్సు, అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ వెళ్ళగానే 5-6 టిఫిన్స్ ఉండేవి. 5-6 టిఫిన్స్, కోరిన తిండి, మనీ లోటు లేదు, మంచి జాబ్. అలాంటి లైఫ్లోకి వచ్చాను. ఇప్పుడు కూడా ఈ జాబ్ కూడా చేయాలనిపించట్లేదు. అంతకుముందు చేసిన జాబులన్నీ వేరుగా ఉండేవి, అంత తృప్తి చెందేవాడిని కదా. ఇప్పుడు మంచి జాబ్ ఇచ్చాడు కదా ప్రభు. ఇప్పుడైనా నేనేం చేయాలి? ప్రభు సన్నిధిలో పెట్టి ఆ జాబ్ పట్ల ఆసక్తి కలిగి ఉండాలి కదా. ఇప్పుడు కూడా మనకేం లేదు, ఆసక్తి లేదు. అప్పుడు నాకు అనిపించింది, నేను ఏ జాబ్లో నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ప్రభు కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను. అప్పట్లో హెబ్రోన్లో కురియన్ గారని దైవజనుడు, ఆయన నాది పుట్టినరోజు అయితే మాకు హెబ్రోన్లో దాదాపు 80 మంది బ్రదర్స్ ఉండేవాడు. 70-80 మంది బ్రదర్స్ ఉండేవాడు. బ్రదర్స్ అందరం యూత్ అన్నమాట, పెళ్లి కానటువంటి వారు. యూత్ అందరం కలిసి దేవుని పని బాగా చేస్తుండేవాడు. ఇక వీళ్ళందరూ ఏం చేశారంటే, నువ్వు ఎంతకాలం అయింది కదా హెబ్రోన్కి వచ్చి ఇక్కడ మందిరంలో పరిచయం చేస్తున్నావు కదా, ఒక్క కోడికన్నా పెట్టావా? ఒక్క కోడిక కూడా పెట్టలేదు, ఒక్క ప్రేయర్ కూడా పెట్టలేదు. కానీ ఈసారి పుట్టినరోజు కంపల్సరీ పెట్టాల్సిందే. సరే ఏం చేశారంటే 70-80 మందిని పిలిచి ఆ అపార్ట్మెంట్లో వాళ్ళని పర్మిషన్ తీసుకొని అన్నలు పిలిచి వాక్య పరిచయం చెప్పితే ఆయన రోజు మొత్తం ఏమిటో తెలుసు, వాక్యం అంతా దేవుని సేవ చేయాలి, ఇదే వాక్యం. ఆ రోజు నేను అనుకున్నాను, ప్రభు ఆ సేవ పట్ల నాకేమన్నా ఉద్దేశం ఉందా, నాకైతే అర్థం కావట్లేదయ్యా అని ప్రార్థిస్తూ వచ్చాను. అయితే ప్రియులారా, 2000 సంవత్సరంలో నేను బాప్తిజం తీసుకుంటే నోవాను నాకు 2007వ సంవత్సరం పరిచయం. 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల్లో సహవాసంలో చాలా స్థలాలకు వెళ్ళి వాక్యం చెప్పాను. చాలా అప్పటికే మంచి అనుభవం వచ్చేసింది. అయితే అన్నయ్య ఏం చేశాడంటే, అప్పటికి చాలామంది సేవకులు తెలుసు, చాలా మందిరాలకు వెళ్తూ వచ్చాం. కానీ అన్న మాత్రం ఎట్లా ఉండేదంటే,
నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేటట్టు చేసింది ఆయన ప్రేమను. ఆ రీతిగా నేనేం చేసామంటే నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చేవాడిని. అనుకున్న రీతిగా ఆయన పరిచయం అయిన కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాము. అలాగ అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడిని, వెళ్తుండేవాడిని. జాబ్స్ ఇలా చేస్తూ వచ్చాను. అయితే అమరావతిలో జాబ్ చేస్తూ వచ్చాను కొంతకాలం. ఆ తర్వాత అన్న నన్ను తీసుకెళ్ళి అక్కడ ఇల్లు కావాలన్నా మరి ఎట్లా ఎందుకు తీసుకున్నామంటే, ఎందుకయ్యా ఆడ పెద్ద ఇల్లు ఉందయ్యా, అక్కడ ఆరాధన జరుగుతుందని ఆ ఇంట్లో నన్ను తీసుకెళ్ళి అక్కడ పెడుతూ వచ్చాను. అక్కడ కొంతకాలం ఉన్నాం. ఆ తర్వాత ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మహాకృపను బట్టి అన్న చనిపోవడం, నేను సేవకు రావడం జరుగుతుంది. అయితే ఈ సేవా అనుభవంలో చాలా ఎక్స్పీరియన్సెస్, కొన్ని అనుభవాలు ఏంటంటే ఈరోజు ఈ మందిర సందర్భంగా కొన్ని అనుభవాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నన్ను ఎలా అంటుకడుతూ వచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఆత్మ సంబంధంగా మనకి దేవుని పిలుపుని బట్టి 2011లో అక్కడ సేవకు వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఏర్పడినాయి, సేవలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినాయి. నేను అనుకోలేదు, అస్సలు బయటకు వస్తానని అనుకోలేదు. దేవుడు నన్ను బయటకు నడిపించాడు. 2011లో ఏప్రిల్ నెలలో సేవకు వస్తే 2012వ సంవత్సరం మే నెలలో, దేవుని బిడ్డలారా, మే నెలలో ఏం జరుగుతూ వచ్చిందంటే, ఇక్కడ 2012వ సంవత్సరం జూలై 5వ తారీఖు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎదురుగా బిల్డింగ్లో ఆన్లైన్ ప్రేయర్ స్టార్ట్ చేసాం. 2012 ఆగస్టు 5వ తారీఖు ఇక్కడ మందిరం ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ప్రభువా ఇది కదా నువ్వు నీ ప్రణాళిక అని చెప్పి నేను ఆగిపోకుండా, చూడండి 2011లో అక్కడ సేవకు వస్తే అక్కడ మందిరం యొక్క రెనోవేషన్స్ వర్క్ చేసే పని పడింది నాకు. ఆ తర్వాత అక్కడి నుంచి వెనకున్న రూమ్స్ శుభ్రపరిచి, ఆ తర్వాత మందిరం అంతా శుభ్రపరిచి, తర్వాత బలిపీఠం కట్టించి పెయింట్ వేసి మంచిగా బాగుంది అనుకున్న అంతలోకి జొన్నగడ్డ పంపించాడు దేవుడు నన్ను. జొన్నగడ్డలో అప్పుడు ఒక అక్క వాళ్ళు 2 సెంట్లు స్థలం తీసుకుని ఉన్నారు. అది దాంట్లో పెద్ద పాక వేసింది. ఆ పాక వేస్తుంటే ఆ పాక అంతా కూడా తీసి వాళ్ళు మాకు మందిరం కట్టాలని అడుగుతూ వచ్చారు. అడిగినప్పుడు అక్కడ మందిరం కట్టడం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఇక్కడికి వచ్చామో అక్కడ ఆ మందిరం అక్కడ వదిలిపెట్టేసి వచ్చాం. ఇప్పుడు కూడా అనుకుంటుంటే అప్పుడప్పుడు ఎంత ఏమైంది, ఎవరు కడితే ఏమైంది, ఎక్కడ జరిగితే ఎవరు చేస్తే ఏమైంది, పరిచయం జరిగితే చాలు. దేవుని మహాకృపను బట్టి అక్కడి నుంచి ప్రియులారా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ప్రభు రూట్స్ ద్వారాలు ఎక్కడ ఓపెన్ చేస్తాం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు గుంటూరులో మాకేం చేశారంటే, మా మామయ్య గారు వాళ్ళు మాకు సెంటు స్థలం ఇచ్చారు. ఆ స్థలం ఇస్తే మా అత్తయ్య గారు అక్కడ ఏమైనా పరిచయం స్టార్ట్ చేస్తారని అప్పుడు ఏం చేసామంటే వాళ్ళ ఇంట్లో అక్కడ రెండో లైన్లో హౌస్ ఉండేది, అక్కడ పరిచయం స్టార్ట్ చేసాం. పరిచయం స్టార్ట్ చేస్తే ఒక 10 మంది అట్లా వస్తూ ఉంటున్నప్పుడు ఇంకా అనుకున్నాము అక్కడ ఇక్కడ పరిచయం ఎందుకు, ఆ స్థలాన్ని దేవుని మందిరానికి ఇచ్చేద్దామని చెప్పి ఆ సెంట్లో మందిరం ఏర్పాటు చేసాం. దేవుని బిడ్డలారా ఆ రీతిగా అక్కడ మందిరం ప్రారంభించడం. ఆ తర్వాత అక్కడ 1 సంవత్సరంలో అదే తర్వాత 2వ సంవత్సరం వచ్చేసరికి పిల్లల తాగిరెడ్డిపాలెంలో దేవుడు ప్రేరేపించి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కొన్ని నెలల తరబడి ప్రార్థించాం. ప్రభు ఇక్కడ ఎట్లయ్యా ఇళ్లలో పెట్టేవాళ్ళం. అప్పట్లో ఎట్లుండేదంటే అక్కడ కొంచెం ఎట్లా అంటే 2 వర్గాలుగా, అంటే ఇక్కడ పెడితే అక్కడికి, అక్కడ పెడితే ఇక్కడ రాపటం అట్లుండేది. అంటే పిల్లల్లో సమస్యల వల్ల అలాంటి పరిస్థితుల్లో ఏం చేసామంటే ప్రభు మళ్ళీ కనికరించి ఒక ఇల్లు అది తీసుకుని అక్కడ పరిచయం ప్రారంభించాం. ఆ తర్వాత ఒక అక్క వాళ్ళు ఇంట్లో పరిచయం ప్రారంభించిన ఒక స్థలము సిద్ధపరిచారు. ఆ స్థలంలో ఖాళీగా ఉన్న స్థలంలో మళ్ళీ అక్కడ మందిరం ఏర్పాటు చేశాం. ఆ రీతిగా ప్రభు తర్వాత ఇంతేనా నీ పని ప్రభు ఇంకా ద్వారా తెరవా అని ఆశ్చర్యకరమైన రీతిలో చూస్తే బడేపురంలో మందిరం కట్టడం ఒక ఆశ్చర్యం. అసలు వాళ్ళు అనుకోలేదు, వాళ్ళతో నేను అన్ను కూడా లేదు ఎప్పుడు. అది ఎలా జరుగుతూ వచ్చిందంటే ఒకరోజు భారత వాటిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాళ్ళకి సంబంధించిన కుటుంబస్తులు అందరూ వచ్చారు. దేవుడు ఏమని ప్రేరేపిస్తున్నాడు తెలుసా, ఈ బడేపురంలో ఇదిగో ఈ అక్కవాళ్ళ ద్వారాగా ఓ పని జరగబోతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేంటి ప్రభువా నాకు ఇట్లా ప్రేరణ వస్తుంది, ఇది నా స్వకీయమైన ఆలోచనేమో అనుకుని కొన్ని దినాల పాటు ప్రార్థన చేస్తూ వచ్చాను. ఏమని ప్రార్థన చేశానంటే, నిజంగా ఇది నేను చెప్తామైతే ఒక హౌస్ కావాలి, ఆ హౌస్ కూడా ఎవరి ద్వారా దొరకాలి, భారత తక్కువనే మాట్లాడాలి. ఇది నా యొక్క ఆలోచన.
మన వాళ్ళు అన్నారు ఇట్లా పరిచర్య పెడదామని కొంచెం తెలియగానే మన ఇంట్లో పెట్టచ్చు, మా ఇంట్లో పెట్టచ్చు కదా అంటే, అప్పుడు అక్క ఇక్కడ బలిపీఠం దగ్గర వచ్చి మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు నీ చిత్తం అయితే నాకు తెలియపరచు అంట. కరెక్ట్గా ఇక్కడ ప్రార్థన చేస్తున్న భారతకి నాకు ఫోన్ చేసింది, అన్నయ్య ఇక్కడ ఒక చిన్నిళ్ళు ఉంది నాగరాజప్పది, అదైతే చిన్నది, ఆరాధనకు సరిపోతుందో లేదో తెలియదు. ఇవన్నీ వాస్తవం ప్రియులారా. నిన్న అది చిన్నదో ఏమో నాకు తెలియదు, దేవుడు మాట్లాడింది అదే. ఆ చిన్న గదిలో పరిచయం స్టార్ట్ చేశాం. జగన్లారా ఆ చిన్న గదిలో పరిచయం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5-6 నెలలు పరిచయం జరుగుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇరుకులో నుండి విశాలతలోకి నడిపిస్తాడు. ప్రభు ఎక్కడ ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, బాడేపురంలో నేను అసలు స్థలాల కోసం ఎత్తలేదు. నాగమణి నాకు ఒకరోజు ఏం చేసిందంటే వచ్చి, వేరే వాళ్ళు మాకు ఒక స్థలం తాకట్టు పెట్టారు. ఆ తాకట్టు పెట్టిన స్థలం మరి అది కొంత అమౌంట్ కదయ్యా, అదేమన్నా దాంట్లో ఏమన్నా మందిరం కడదామా అనే ఆలోచన బాబుని కూడా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఆ స్థలం చూసి ప్రార్థన చేసి అప్పుడు చెప్తాను. ఆ స్థలం చూస్తే అది ఎక్కడో లోపలికి ఉంది, సరే అదేమీ అంత ప్రేరణ కలగట్లేదమ్మా, దేవుని ఉద్దేశం అయితే చూద్దాం అని చెప్పాను. ఆ తర్వాత అలా అయితే వెంటనే బాబుని అడిగాడంటే, ఆ స్థలం వద్దంటావా, అసలు ఏ స్థలం వద్దంటావా అన్న. నేను అలా అనలేదన్నా, ఏ స్థలం వద్దని నేను అంటలేదు, దేవుడు మాట్లాడితే చూద్దామన్నాను అని చెప్పాను. ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఇప్పుడు మనం బడేపురంలో మందిరం కట్టాం చూసారా, ఆ స్థలం వారు ఇవ్వడానికి వచ్చారు. 3,20,000కి 4 సెంట్ల స్థలం దేవుడు ఇప్పించారు. చెప్పలు కూడా దేవుడు భయపడదాం. ఊహకట్టని కార్యం, నా ఇమాజినేషన్ కూడా లేవు, నా అంచనాలు కూడా లేవు. అంతగా నన్ను దేవుడు అంటుకట్టుకుంటా వాడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఆ మందిరం తర్వాత రోడ్డు మీద నిలబడి నేను అనుకున్న ప్రారంభించేటప్పుడు ఎవరో ఒక అమ్మవాళ్ళు వచ్చి, ఏయా చిన్న 4 పోల్స్ పాతి రేగులేస్తావా అంటే, పోల్స్ పాతి రేగులేస్తావా నాకు తెలియదు. దేవుడు దయ్యా ఆ మందిరం ప్రారంభించిన నాటి నుంచి ముగించే వరకు దేవుడు నా చేయించినట్ల ప్రతి పని సజావు జరిగించుకుంటూ వచ్చాడు బిడ్డ. ఆ రీతిగా దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మొట్టమొదటి జొన్నలగడ్డ మందిరం, అక్కడి నుంచి తాదిరెడ్డిపాలెం మందిరం, అక్కడి నుంచి ఆ గుంటూరు మందిరం, అక్కడి నుంచి తాదిరెడ్డిపాలెం, అక్కడి నుంచి బడేపురం మందిరం, ఆ తర్వాత తాడికొండ మందిరం. ఈ సంవత్సరం వచ్చినాక ప్రభు ప్రార్థన చేసాం, ప్రభా నీ చిత్తమైతే ఈ మందిరం కొంచెం హరిహద్దులు విశాలపరచు అని ప్రార్థన చేస్తే మా దగ్గర 10,000 ఉన్నాయి అమౌంట్. ప్రార్థన చేసి ప్రభా మందిరం మరి ముందుకు ఎక్స్టెన్షన్ చేయాలి, ఈ 10,000 నువ్వు దీవించమని ప్రార్థన చేస్తున్నామని దేవుడు ప్రార్థన చేస్తే, దేవుడు పెట్టారా ఆశ్చర్యమైన రీతిలో దేవుడు కార్యం చేసి ఈరోజు ఈ మందిరాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఎంతగానో ఉన్నత స్థితిలో తీసుకొచ్చాడు. నాకైతే తెలీదు ప్రభు మనల్ని ఎట్లా అంటుకట్టుకుంటూ వస్తాడో. అంటుకట్టే విధానం చూస్తున్నప్పుడు దేవుడు పెట్టారా, ఇక్కడ ఈ సంవత్సరం 2026లో కొత్త నీరు చాలా ఉంది. కొత్త నీరు అంటే కొత్తగా మందిరానికి అటాచ్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ స్థలం అందు. వారు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, నేను ఎవరిని పిలవట్లేదు, వాళ్ళే వచ్చి దేవుడు వారిని జత చేస్తున్నాడు. పాత నీరు వెళ్ళిపోయింది. పాత నీరు వెళ్ళిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, కొత్త నీరుని పంపుతున్నాడు. ఆ కొత్త నీరు నేను వెతకట్లేదు, ఆయన నడిపిస్తున్నాడు. అది దేవుడు అంటుకడుతున్న విధానం. సేవలో నాకు ఒకటి పూర్తిగా అర్థమైపోయింది ఏంటంటే, ప్రభువు ద్వారాలు తెరగకపోతే మనం ఏ కార్యం చేయలేమండి, ఏ కార్యం చేయలేము. ఆయన కార్యాల కొరకు కనిపెడతా వచ్చినప్పుడు ఈ సంవత్సరమే ప్రభు చిత్తమైతే ఈ పాటల పుస్తకం రిలీజ్ చేయబోతాను. 54 పాటలు ఈ 14 సంవత్సరాలు ప్రభు మనకి ఇచ్చాడు. ప్రతి పాట కూడా దేవుడు అనుభవపూర్వకంగా మనతో మాట్లాడి రాపించిన పాటలే పిల్లారా. ఈరోజు మనందరి జీవితాల్లో ఒకటి గమనించాలి, ఆయన ఉన్నతమైన ప్రణాళికలో మనం నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే గొప్ప కాసం కాదని, నేను ఎవరినో తెలుసా, ఒక అడవి ఒలివ చెట్టు లాంటి వాడిని. అట్లాంటి నన్ను ఎవరితో అంటుకట్టాడు, మంచి ఒలివ చెట్టనే అంటుకట్టాడు. నేను అనుకుంటుంటాను నా తరిఫీదు బాగుందండి. దాని బిడ్డారా ఆ దినాల్లో ఇప్పటికీ నాకు అన్న గుర్తొస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. జాన్ కెనడీ గారని అన్న గుంటూరులో ఉంటారు, ఏలూరులో సేవ చేస్తూ ఉంటారు.
అన్న ఎట్లుండేవాడంటే నేను అనుకుంటాను ఆయనతో పాటు నేను పరిగెత్తగలిగేవాడిని కాదు. నేను గుంటూరులో సువార్త తీసుకుని వెళ్తూ ఉంటే, ఇప్పుడు మన వాళ్ళు అయితే ప్రతిదానికి సిగ్గుపడుతూ ఉంటారు. నేనేం చేశానంటే ఎంబీఏ అయిపోయింది, గుంటూరులో ఉంటున్నప్పటికీ అంటే ఒక అట్టపెట్ట బాక్స్ పెట్టుకొని బస్ స్టాండ్లో పోతా ఉన్నాను. ఎవరో మా గ్రామం వాళ్ళు చూశారు నన్ను. చూసి మా నాన్న వాళ్ళకి చెప్పారంట, మీ అబ్బాయి బస్ స్టాండ్లో ఇన్ని అట్టపెట్టలు మోసుకుంటున్నాడు ఏంటన్నారు. ఏది అట్టపెట్టలు ఎందుకు మోస్తున్నామంటే సువార్త బాక్సులు మోసుకుంటున్నప్పటికి ఆ బాక్సులు మోసుకొని తీసుకెళ్ళి అక్కడికి వెళ్తా ఉన్నాం. పిల్లరా క్షణం కూడా కూర్చొని ఇచ్చేవాడు కదా ఆయన. ఇప్పుడు మన వాళ్ళు అయితే ఏదైనా పని చేద్దామయ్యా, సువార్త చేద్దాం, పోదామా, చేద్దామంటావా, వెళ్దామంటావా, ఇక్కడ వేట పట్టుకొని లాగాల్సి వస్తుంది. మమ్మల్ని ఆయన ఏం చేసేవాళ్ళు అంటే పరిగెత్తించేవాడు. ఎట్లా దైవజనుడు నన్ను ఒక సువార్త తీసుకెళ్తాడు. రోడ్లు మీద తిప్పుతా ఆయనతో పాటు కలిపి పక్కన సువార్త అంటే చెప్పి నేర్పించి ఒకరోజు ఏం చేశాడంటే మైక్ నాకు ఇచ్చి నువ్వు కూడా సువార్త చెప్పాను. ప్రియులారా నాకేమీ తెలియదు, కానీ నేను అన్నా నాకేం తెలియదు కదా, ఏమిగా దేవుడు ఆడుకుంటాడు చెప్పేసి. నేను మొట్టమొదట సువార్త ఎక్కడ ప్రకటించాను తెలుసా? ఏలూరులో ఒక మామూలు ప్రదేశంలో ఉన్నటువంటి రోడ్డు మీద నాకు మొట్టమొదటి సువార్త చెప్పే అవకాశం దొరికొచ్చింది. అప్పుడు నేను ప్రభువా నాకు ఎట్లా సాధ్యమవుతుందయ్యా, ఒక్కొక్కటి నేర్పించాడు ప్రభు. ఒక్కొక్కటి నేర్పుకుంటూ వచ్చాడు. గమనిస్తే పిల్లారా 99లో మారు మనసు పడితే 2000 సంవత్సరాలు బాప్తిజం తీసుకుంటే 2000 సంవత్సరాంతంలోకే నేను వాక్యం చెప్పడం ప్రారంభించాను. ఆ రీతిగా దేవుడు నన్ను బలపరుచుకుంటూ వచ్చాడు. ఆత్మ సంబంధంగా చూస్తే ప్రియులారా ఎంత ఆత్మీయ అనుభవం అంటే నాకు ఏ జాబ్ మీద నచ్చేది కాదు. ఎంత మంచి జాబ్ ఇచ్చినా నేనేమనుకున్నాను, ఈ జాబ్లో నుంచి ఎప్పుడెప్పుడు ఉద్యోగం మానేసి, అంటే ఉద్యోగం అంటే ఎప్పుడు టైం అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి మందిరంలోకి వెళ్ళాలి, ఎక్కడ కోడికలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్దాం, ఇది ఆశ ఉండేది. ఎప్పుడు ఇలాంటి ఆశలో నేను బ్రతుకుతూ వచ్చాను దేవుని బిడ్డలారా. అందుకని నేను ఏం చేసాను తెలుసా, వీలైనంత వరకు డ్యూటీలు ఎగ్గొట్టేసి ఎక్కువగా దేవుని వాక్యానికి మందిరానికి వెళ్తుండేవాడు. అలా వెళ్తుంటే నా మీద నా తోటి ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చేవాడు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ జాబులు పోయి 1-2 జాబులు అలా పోగొట్టుకున్న సందర్భాలు. ఆ జాబ్ పోతే ఇంకో జాబు ఏంటంట, దేవుడు పోతాడు. జాబ్ పోతే ఏంటి కదా, కనుక జాబ్ మానేసి ఇంకో జాబు, వెంటనే జాబ్ వచ్చేది. అదే దేవుడు మహాకృప. 10 రోజులు గ్యాప్ వచ్చి మళ్ళీ జాబు. అట్లాగా దేవుడు ఎన్నో రకాలుగా జాబులు చేస్తూ వచ్చాను. ప్రియులారా ఆ తర్వాత నాకు ఎక్కడ సాటిస్ఫై కాని పరిస్థితుల్లో నేను అప్పట్లో ఎంబీఏ చేస్తున్నప్పుడు నామపల్లిలో ఉంటుండేవాడిని. ఆ తర్వాత ప్రియులారా అక్కడి నుంచి నేను బెంగళూరు వెళ్ళిపోయాను. బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రయత్నాలు చేశాను. జాబ్లో కూడా చాలా జాబ్స్లో సాటిస్ఫై అయ్యేది కాదు. మంచి జాబ్ కోసం ప్రయత్నం చేశాను. చివరికి నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. హైదరాబాద్లో జిఎంఆర్ ప్రాజెక్ట్లో జాబ్ చేస్తూ వచ్చాను. అక్కడ నుంచి ప్రభు అక్కడ తృప్తి లేదు. అక్కడ ఎట్లుండే తెలుసా, వెళ్ళేటప్పుడు ఏసీ బస్సు. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ వెళ్ళగానే 5-6 టిఫిన్స్ ఉండేవి. 5-6 టిఫిన్స్, కోరిన తిండి, మనీ లోడ్ లేదు, మంచి జాబ్. అలాంటి లైఫ్లోకి వచ్చా. ఇప్పుడు కూడా ఈ జాబ్ కూడా చేయాలనిపించట్లేదు. అంతకుముందు చేసిన జాబులన్నీ వేరుగా ఉండి అంత తృప్తి చేసేవాడు కనుక ఇప్పుడు మంచి జాబ్ ఇచ్చాడు కదా ప్రభు. ఇప్పుడైనా నేను ఏం చేయాలి, ప్రభు సన్నిధిలో పెట్టి ఆ జాబ్ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను కదా. ఇప్పుడు కూడా మనకేం లేదు, ఆసక్తి లేదు. అప్పుడు నాకు అనిపించింది, నేను ఏ జాబ్లో నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ప్రభు కొరకు ప్రార్థిస్తూ ఉంటాను. అప్పట్లో హెబ్రోన్లో కురియన్ గారు అని దైవజనుడు, ఆయన నాది పుట్టినరోజు అయితే మాకు హెబ్రోన్లో దాదాపు 80 మంది బ్రదర్స్ ఉండేవారు. 70-80 మంది బ్రదర్స్ ఉండేవారు. బ్రదర్స్ అందరం యూత్ అన్నమాట, పెళ్లి కానటువంటి వారు. యూత్ అందరం కలిసి దేవుడి పని బాగా చేస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేశారంటే, నువ్వు ఎంత కాలం అయింది కదా హెబ్రోన్కి వచ్చి ఇక్కడ మందిరంలో పరిచయం చేస్తున్నావు కదా, ఒక్క కోడికన్నా పెట్టావా? ఒక్క కోడిక కూడా పెట్టలేదు, ఒక్క ప్రేయర్ కూడా పెట్టలేదు. కానీ ఈసారి పుట్టినరోజు కంపల్సరీ పెట్టాల్సింది. సరే ఏం చేశారంటే 70-80 మందిని పిలిచి
ఆ అపార్ట్మెంట్లో వాళ్ళు పర్మిషన్ తీసుకొని అన్నలు పిలిచి వాక్య పరిచయం చెప్పితే ఆయన రోజు మొత్తం ఏమిటో తెలుసా వాక్యం అంతా దేవుని సేవ చేయాలి, ఇదే వాక్యం. ఆ రోజు నేను అనుకున్నాను, ప్రభు ఆ సేవ పట్ల నాకేమో ఉద్దేశం ఉందా, నాకైతే అర్థం కావట్లేదయ్యా అని ప్రార్థిస్తూ వచ్చాను. అయితే పిల్లరా 2000 సంవత్సరంలో నేను బాప్తిజం తీసుకుంటే నోవాను నాకు 2007 సంవత్సరం పరిచయం. 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల్లో సహవాసంలో చాలా స్థలాలకు వెళ్ళి వాక్యం చెప్పాను. చాలా అప్పటికే మంచి అనుభవం వచ్చేసింది. అయితే అన్న ఏం చేశారంటే, అప్పటికి చాలామంది సేవకులు తెలుసు, చాలా మందిరాలకు వెళ్తూ వచ్చాను. కానీ అన్న మాత్రం ఎట్లా ఉండేదంటే, నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేటట్టు చేసిన ఆయన ప్రేమను. ఆ రీతిగా నేనేం చేసామంటే, నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చేవాడిని. అనుకున్న రీతిగా ఆయన పరిచయం అయిన కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాము. అలాగే అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడిని, వెళ్తుండేవాడిని. జాబ్స్ ఇలా చేస్తూ వచ్చాను. అయితే అమరావతిలో జాబ్ చేస్తూ వచ్చాను కొంతకాలం. ఆ తర్వాత అన్న నన్ను తీసుకెళ్ళి అక్కడ ఇల్లు కావాలన్నా మరి ఎట్లా దగ్గర తీసుకున్నాం అంటే, ఎందుకయ్యా ఆడ పెద్ద ఇల్లు ఉన్నాయా, అక్కడ ఆరాధన జరుగుతున్నాయి, ఆ ఇంట్లో నన్ను తీసుకెళ్ళి అక్కడ పెడుతూ వచ్చాను. అక్కడ కొంతకాలం ఉన్నాం. ఆ తర్వాత ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు మహాకృపను బట్టి అన్న చనిపోవడం, నేను సేవకు రావడం జరుగుతుంది. అయితే ఈ సేవా అనుభవంలో చాలా ఎక్స్పీరియన్సెస్, కొన్ని అనుభవాలు ఏంటంటే ఈరోజు ఈ మందిర సందర్భంగా కొన్ని అనుభవాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నన్ను ఎలా అంటుకడుతూ వచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఆత్మ సంబంధంగా మనకి దేవుని పిలుపుని బట్టి 2011లో అక్కడ సేవకు వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఏర్పడినాయి, సేవలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినాయి. నేను అనుకోలేదు, అసలు బయటకు వస్తానని అనుకోలేదు. దేవుడు నన్ను బయటకు నడిపించాడు. 2011లో ఏప్రిల్ నెలలో సేవకు వస్తే 2012వ సంవత్సరం మే నెలలో దేవుని బిడ్డలారా, మే నెలలో ఏం జరుగుతూ వచ్చిందంటే, ఇక్కడ 2012వ సంవత్సరం జూలై 5వ తారీఖు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎదురుగా బిల్డింగ్లో ఆన్లైన్ పేరు స్టార్ట్ చేశాం. 2012 ఆగస్టు 5వ తారీఖు ఇక్కడ మందిరం ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ప్రభువా ఇది కదా ఈ ప్రణాళిక అని చెప్పి నేను ఆగిపోకుండా, చూడండి 2011లో అక్కడ సేవకు వస్తే అక్కడ మందిరం యొక్క రెనోవేషన్స్ వర్క్ చేసి పని పడింది నాకు. ఆ తర్వాత అక్కడి నుంచి వెనకున్న రూమ్స్ శుభ్రపరిచి, ఆ తర్వాత మందిరం అంతా శుభ్రపరిచి, తర్వాత బలిపీఠం కట్టించి పెయింట్ వేసి మంచిగా బాగుంది అనుకున్న అందులోకి జొన్నగడ్డ పంపించాడు దేవుడు నన్ను. జొన్నగడ్డ అప్పుడు ఒక అక్క వాళ్ళు 2 సెంట్లు స్థలం తీసుకుని ఉన్నారు. కానీ దాంట్లో పెద్ద పాక వేసింది. ఆ పాక వేస్తుంటే ఆ పాక అంతా తీసి వాళ్ళు మాకు మందిరం కట్టాలని అడుగుతూ వచ్చారు. అడిగినప్పుడు అక్కడ మందిరం కట్టడం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఇక్కడికి వచ్చామో అక్కడ ఆ మందిరం అక్కడ వదిలిపెట్టేసి వచ్చాం. ఇప్పుడు కూడా అనుకుంటుంటే అప్పుడప్పుడు వెళ్తా ఏమైంది, ఎవరు కడితే ఏమైంది, ఎక్కడ జరిగితే ఎవరు చేస్తే ఏమైంది, పరిచయం జరిగితే చాలు. దేవుని మహాకృపను బట్టి అక్కడి నుంచి ప్రియులారా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ రూట్స్ ద్వారాలు ఎక్కడ ఓపెన్ చేస్తాం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు గుంటూరులో మాకేం చేశారంటే, మా మామయ్య గారు మాకు సెంట్ స్థలం ఇచ్చారు. ఆ స్థలం ఇస్తే మా అత్తయ్య గారు అక్కడ ఏమైనా పరిచయం స్టార్ట్ చేస్తారని అప్పుడు ఏం చేసామంటే వాళ్ళ ఇంట్లో అక్కడ రెండో లైన్లో హౌస్ ఉండేది, అక్కడ పరిచయం స్టార్ట్ చేసాం. పరిచయం స్టార్ట్ చేస్తే ఒక 10 మంది అట్లా వస్తున్నప్పుడు ఇంకా అనుకున్నాము అక్కడ ఇక్కడ పరిచయం ఎందుకు, ఆ స్థలాన్ని దేవుని మందిరానికి ఇచ్చేద్దామని చెప్పి ఆ సెంట్లో మందిరం ఏర్పాటు చేశాం. దేవుని బిడ్డలారా ఆ రీతిగా అక్కడ మందిరం ప్రారంభించాము. ఆ తర్వాత అక్కడ 1 సంవత్సరంలో అదే తర్వాత 2వ సంవత్సరం వచ్చేసరికి పిల్లల తాగిరెడ్డిపాలెంలో దేవుడు ప్రేరణ వచ్చి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కొన్ని నెలల తరబడి ప్రార్థించాం. ప్రభు ఇక్కడ ఎట్లయినా ఇళ్లలో పెట్టేవాళ్ళు. అప్పట్లో ఎట్లుండేదంటే అక్కడ కొంచెం ఎట్లా అంటే 2 వర్గాలుగా అక్కడికి అక్కడ పెట్టి రాపట్టు అంటే పిల్లల్లో సమస్యలు వల్ల అలాంటి పరిస్థితుల్లో ఏం చేసామంటే ప్రభు మళ్ళా కనికరించి ఒక ఇళ్ళకి తీసుకున్నాం. అక్కడ పరిచయం ఆ తర్వాత ఒక అక్క వాళ్ళు ఇంట్లో పరిచయం ప్రారంభించిన ఒక స్థలము సిద్ధపరిచారు. ఆ స్థలంలో ఖాళీగా ఉన్న స్థలంలో మళ్ళీ అక్కడ మందిరం ఏర్పాటు చేశాం.
ఆ రీతిగా ప్రభు తర్వాత ఇంతేనా ఈ పని ప్రభు ఇంకా ద్వారా తెరవా అని ఆశ్చర్యకరమైన రీతిలో చూస్తుంది. బడేపురంలో మందిరం కంటే ఒక ఆశ్చర్యం, అసలు వాళ్ళు అనుకోలేదు. నోట నేను అన్ను కూడా అన్నాను. అది ఎలా జరుగుతూ వచ్చిందంటే, ఒకరోజు భారత క్వాలిటీలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన కుటుంబస్తులు అందరూ వచ్చి దేవుడు ఏమని ప్రేరేపిస్తున్నారు తెలుసా, ఈ బడేపురంలో ఇదిగో ఈ అక్బర్ ద్వారాగా ఒక పని జరగబోతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ప్రభు ఇట్లా ప్రేరణ వస్తుంది, ఇట్లా స్వకీయమైన ఆలోచన అనుకుని కొన్ని దినాల పాటు ప్రార్థన చేస్తూ వచ్చి ఏమైనా ప్రార్థన చేశానంటే, నిజంగా ఇది నేను చెప్తామైతే ఒక హౌస్ కావాలి. ఆ హౌస్ కూడా ఎవరి ద్వారా దొరకాలి, భారత వాడే మాట్లాడాలి. మన వాళ్ళు అన్నారు ఇట్లా పరిచయం పెడతామని కొంచెం తెలియగానే మన ఇంట్లో పెట్టచ్చు, మా ఇంట్లో పెట్టచ్చు అంటే అప్పుడు అక్కడ బలిపీఠం దగ్గర వచ్చి మోకరించి ప్రార్థన చేస్తాను. ప్రభు అనే చిత్తం అయితే నాకు తెలియవచ్చు. కరెక్ట్గా ఇక్కడ ప్రార్థన చేస్తున్న భారత నాకు ఫోన్ చేశాను, అన్నయ్య ఇక్కడ ఒక చింగిళ్ళు ఉంది నాగరాజు అక్కడది, అదైతే చిన్నది, ఆరాధన సరిపోతుందో లేదు. ఇవన్నీ వాస్తవం కదా, ఏమన్నా అది చిన్నదో ఏమో నాకు తెలియదు. దేవుడు మాట్లాడేది అది. ఆ చిన్న గదిలో పరిచయం స్టార్ట్ చేశాను. ఆ చిన్న గదిలో పరిచయం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5-6 నెలలు పరిచయం జరుగుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇరుకులో నుండి విశాలతలోకి నడిపిస్తాడు. ఎప్పుడు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, బడేపురంలో నేను అసలు స్థలాల కోసం ఎత్తలేదు. నాకు ఒకరోజు ఏం చేసిందంటే వచ్చి వేరే వాళ్ళు మాకు స్థలం తాకట్టు పెట్టారు. ఆ తాకట్టు పెట్టిన స్థలం మరి అది కొంత అమౌంట్ కదయ్యా, అదేమన్నా దాంట్లో ఏమన్నా మందిరం కడదామా అనే ఆలోచన పావులు కూడా అన్నాడు. అప్పుడు నేను ఆ స్థలం చూసి ప్రార్థన చేసి అప్పుడు చెప్తాం, ఆ స్థలం చూస్తుంది ఎక్కడ లోపలికి ఉంది, సరే అదేమి అంత ప్రేరణ కలగట్లేదమ్మా, దేవుడి ఉద్దేశం అయితే చూద్దాం అని చెప్పాము. ఆ తర్వాత అలా అయితే వెంటనే బాబుని అడిగాడంటే, ఆ స్థలం వద్దంటావా, అసలు ఏ స్థలం వద్దంటావా అన్న. నేను అలా అనలేదన్నా, ఏ స్థలం వద్దని నేను అంటలేదు, దేవుడు మాట్లాడితే చూద్దామన్నా అని చెప్పి. ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఇప్పుడు మనం బడేపురంలో మందిరం కట్టడం చూసారా, ఆ స్థలం వారు ఇవ్వడానికి వచ్చారు. 3,20,000కి 4 సెంట్ల స్థలం దేవుడు ఇప్పించారు. చెప్పబడి ఊహకంగా కార్యాలు నా ఇమాజినేషన్ కూడా లేదు, నా అంచనాలు కూడా లేవు. అంతగా నన్ను దేవుడు అంటుకట్టుకుంటా వాడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఆ మందిరం తర్వాత రోడ్డు మీద నిలబడి అనుకున్న ప్రారంభించేటప్పుడు ఎవరో ఒక అమ్మవాళ్ళు వచ్చి, ఏయా చిన్న 4 పోల్స్ పాత్ర రేగులేస్తావా అంటే, పోల్స్ పాత్ర రేగేస్తావా నాకు తెలియదు. దేవుడు అయ్యా ఆ మందిరం ప్రారంభించిన నాటి నుంచి ముగించే వరకు దేవుడు నా చేయించి ప్రతి పని సజావు జరిగించుకుంటూ వచ్చాడు దేవుడు బిడ్డ. ఆ రీతిగా దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మొట్టమొదటి జొన్నలగడ్డ మందిరం, అక్కడి నుంచి కాదిరెడ్డిపాలెం మందిరం, అక్కడి నుంచి గుంటూరు మందిరం, అక్కడి నుంచి కాదిరెడ్డిపాలెం, అక్కడి నుంచి బడ్డేపురం మందిరం, ఆ తర్వాత తాడికొండ మందిరం. ఈ సంవత్సరం వచ్చినాక ప్రభు ప్రార్థన చేశాం, ప్రభా నీ చిత్తమైతే ఈ మందిరం కొంచెం హరిహద్దులు విశాలపరచు ప్రార్థన చేస్తే మా దగ్గర 10,000 ఉన్నాయి అమౌంట్. ప్రార్థన చేసి ప్రభా మందిరం మరి ముందుకు ఎక్స్టెన్షన్ చేయాలి, ఈ 10,000 నువ్వు దీవించమని ప్రార్థన చేస్తున్నామని దేవుడు ప్రార్థన చేస్తే, దేవుడు పెట్టారా ఆశ్చర్యమైన రీతిలో దేవుడు కార్యం చేసి ఈరోజు ఈ మందిరాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఎంతగానో ఉన్నత స్థితిలో తీసుకొచ్చాడు. నాకైతే తెలియదు ప్రభు మనల్ని ఎట్లా అంటుకట్టుకుంటూ వస్తాడు. అంటుకట్టే విధానం చూస్తున్నప్పుడు దేవుడు పెట్టారా, ఇక్కడ ఈ సంవత్సరం 2026లో కొత్త నీరు చాలా ఉంది. కొత్త నీరు అంటే కొత్తగా మందిరానికి అటాచ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ స్థలం ఉంది, వారు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, నేను ఎవరిని పిలవట్లేదు, వాళ్ళే వచ్చి దేవుడు వారిని జత చేస్తున్నాడు. కొంత పాత నీరు వెళ్ళిపోయింది, పాత నీరు వెళ్ళిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, కొత్త నీరుని పంపుతున్నాడు. ఆ కొత్త నీరు నేను వెతకట్లేదు, ఆయన నడిపిస్తున్నాడు. అది దేవుడు అంటుకడుతున్న విధానం. సేవలు నాకు ఒకటి పూర్తిగా అర్థమైపోయింది ఏంటంటే, ప్రభువు ద్వారాలు తెరవకపోతే మనం ఏ కార్యం చేయలేము. ఆయన కార్యాల కొరకు కనిపెడతా వచ్చినాం. ఈ సంవత్సరమే ప్రభు చిత్తమైతే ఈ పాటల పుస్తకం రిలీజ్ చేయబోతా ఉన్నాం.
54 పాటలు ఈ 14 సంవత్సరాలు ప్రభు మనకి ఇచ్చాడు. ప్రతి పాట కూడా దేవుడు అలా ఒకటి గమనించాలి, ఆయన ఉన్నతమైన ప్రణాళికలో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే గొప్ప కాసం కాదు, నేను ఎవరినో తెలుసా, ఒక అడవి ఒలివ చెట్టు లాంటి వాడిని. అట్లాంటి నన్ను ఎవరితో అంటుకట్టాడు? మంచి ఒలివ చెట్టు అనే అంటుకట్టాడు. నేను అనుకుంటుంటాను నా తరఫీదు బాగుందండి. దేని బిడ్డారా, ఆ దినాల్లో ఇప్పటికీ నాకు అన్న గుర్తొస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. జాన్ కెనడీ గారని అన్న గుంటూరులో ఉంటారు, ఏలూరులో సేవ చేస్తూ ఉంటారు. అన్న ఎట్లుండేవాడంటే నేను అనుకుంటాను ఆయనతో పాటు నేను పరిగెత్తగలిగేవాడు కాదు. నేను గుంటూరులో సువార్త తీసుకుని వెళ్తా ఉంటే, ఇప్పుడు మనోడు ప్రతిదానికి సిగ్గుపడుతూ ఉంటారు. నేనేం చేశానంటే ఎంబీఏ అయిపోయింది, గుంటూరులో ఉంటున్నప్పటికీ అంటే ఒక అట్టపెట్ట బాక్స్ పెట్టుకొని బస్ స్టాండ్లో పోతా ఉన్నా. ఎవరో మా గ్రామం వాళ్ళు చూశారు నన్ను. చూసి మా నాన్న వాళ్ళకి చెప్పారంట, మీ అబ్బాయి బస్ స్టాండ్ అట్టపెట్టలు మోసుకుంటున్నాడు ఏంటన్నారు. ఏం అట్టపెట్టలు ఎందుకు మోస్తున్నావు అంటే సువార్త బాక్సులు మోసుకుంటున్నప్పటికీ ఆ బాక్సులు మోసుకొని తీసుకెళ్ళి అక్కడికి వెళ్తా ఉన్నాం. పిల్లరా క్షణం కూడా కూర్చొని ఇచ్చేవాడు కదా ఆయన. ఇప్పుడు మన వాళ్ళు అయితే ఏదైనా పని చేద్దామయ్యా సువార్త పోదామా, చేద్దామంటావా, వెళ్దామంటావా, ఇక్కడ వేట పట్టుకొని లాగాల్సి వస్తుంది. మమ్మల్ని ఆయన ఏం చేసేవాడంటే పరిగెత్తించేవాడు. ఎట్లా పరిగెత్తామంటే నేను మీకు ఒక మాట చెప్తున్నాను, నా సేవలో సువార్తలో మొట్టమొదటి ఏంటంటే నేను సువార్తకి వెళ్ళి 3 రోజులు స్నానం చేయలేదు తెలుసా. 3 రోజులు స్నానం చేయాలి. ఎందుకంటే నా దగ్గర బట్టలు లేవు, నేను తెచ్చుకుంది ఒక జత బట్టలే. ఆ జత బట్టలు మార్చుకోవడానికి అవకాశం లేదు. అందుకని నేనేం చేశానంటే ఇంకా స్నానం లేదు, ఏం లేదు, వాళ్ళ ఇంటికి పోయి స్నానం చేద్దామని చెప్పి 3 రోజులు. ఇంకొకటి విషయం చెప్పనా, ఆ 3 రోజులు అసలు స్నానం చేయడానికి నాకు సమయం లేదు. అట్లాంటి పరిస్థితులు దైవజనుడు మమ్మల్ని పెంచుతూ వచ్చాడు. అందుకే అప్పుడప్పుడు అనుకుంటాను, ఈ స్థితిలో నేను దేవుని సేవలో ఉన్నానంటే నన్ను నడిపించిన, నాతో అంటుకట్టిన ఆ ఒరిజినల్ ఒలివ చెట్టు, ఒలివ కొమ్మ, నేను ఒక అడవి ఒలివ కొమ్మనైతే నాతో ఆ నిజమైన ఒలివ కొమ్మ అంటుకట్టబడినప్పుడు నా బ్రతుకు మారిపోతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని మందిరంలో దేవుని ఎందుకు ఆరాధించాలంటే